నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్. పుట్టుకత పౌరసత్వ హక్కును రద్దు చేస్తా, పాలన పగ్గాలు చేపట్టగానే ఉత్తర్వు డొనాల్డ్ ట్రంప్. ఏపీలో సంక్రాంతి సెలవులు కుదింపు, 10th పరీక్షల షెడ్యూల్ ఖరారు. ఉద్యోగులపై చర్యలకు వెనుకాడబోను, టీటీడీ చైర్మన్ సంచలన ప్రకటన. రాష్ట్రానికి వానగండం, దూసుకొస్తున్న అల్పపీడనం. పాలనలో మరింతగా సాంకేతికత వినియోగం, సీఎం చంద్రబాబు. వరకట్న వేధింపుల కేసుల్లో అప్రమత్తంగా ఉండాలి, కోర్టులకు సుప్రీం సూచన. 2035 నాటికి భారత్కు సొంత స్పేస్ స్టేషన్ ప్రకటించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. కావాలంటే ఏఐపై చట్టం చేస్తాం, అశ్విని వైష్ణవ్. ఢిల్లీలో 4.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, అధ్వానంగానే గాలి నాణ్యత. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ఆస్కారం లేదు, ఒంటరిగానే పోటీ కేజ్రీవాల్. ఏపీ శ్రీలంకలా మారిపోతుందేమో పవన్ కళ్యాణ్. మోహన్ బాబు కక్ష పెట్టుకుని కొట్టినట్లు ఉంది, TV9 రజనీకాంత్. బీపీ హైపర్ టెన్షన్ కారణంగా మోహన్ బాబు స్థిమితంగా ఉండలేకపోతున్నాడు, డాక్టర్లు. పాడేరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, బాలికలకు అస్వస్థత. చంద్రబాబుతో ఎల్లో మీడియాతోనూ యుద్ధం చేస్తున్నాం, మాజీ సీఎం వైఎస్ జగన్. మంచిర్యాలలో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. అమృత్ భారత్ స్కీమ్ కింద కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి, అశ్విని వైష్ణవ్. ర్యాగింగ్ పై కఠిన చర్యలు చేపట్టండి, మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ ఆదేశాలు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలి, ఎంపీ రఘునందన్ రావు. అంతిమ లక్ష్యం వర్గీకరణే, మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో మందకృష్ణ. సిరియాలో విధ్వంసం, స్వదేశానికి బయలుదేరిన భారతీయులు. ఎమ్మెల్యేకు ప్రజలు దూరం కావడానికి కారణం PAలు, PROలే, మంత్రి శ్రీధర్ బాబు.